వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. పప్పు బీరకాయ, దానిలో మామిడికాయ. పప్పు బీరకాయ రుచిగా ఉంటుంది, దానిలో మళ్ళీ మామిడికాయ వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. పప్పు అండి, ఇది చాలా బాగా హెల్దీ అండి. బీరకాయ భారతదేశంలో చాలా సాధారణంగా తినే కూరగాయ. బీరకాయలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీని నుంచి తయారు చేసిన వంటకాలు చాలా మందికి ఇష్టం. కూర చట్నీతో పాటు పలు రకాల వంటకాలు తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. ఇతర కూరగాయలతో పోలిస్తే బీరకాయ మృదువుగా సులభంగా కరుగుతుంది, కాబట్టి దీన్ని వండడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా ఇతర కూరలతో కలిసి కూడా సులభంగా ఉండవచ్చు, అలాగే తినొచ్చు. ఎన్నో పోషకాలు ఉన్న బీరకాయ క్రమం తప్పకుండా తింటే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో పోషకాహార నిపుణులు చెప్తున్నారు. బీరకాయ ప్రయోజనాలు తదితర బీరకాయ తింటే ఎక్కువగా బీరకాయలో అనేక రకమైన కూరగాయ. బీరకాయ బరువును నియంత్రిస్తుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది. బీరకాయను మొదట తీసుకొని దాని చుక్కంతా పైదంతా తీసి మామిడికాయని కూడా తీసుకొని చుక్కంతా పై చుక్కంతా తీయాలా. బీరకాయని తీసేసుకొని మొత్తం మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలా. కందిపప్పుని ఒక 2 గ్లాసులు వేసుకొని అరగంట సేపు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలా. కందిపప్పు నానబెట్టుకుంటే ఈజీగా ఉడికిపోద్ది కందిపప్పు. ఆ కందిపప్పు నానేసుకుని పొయ్యి మీద పెట్టుకొని తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ, తరిగిన ఉల్లిపాయ, తరిగిన టమాటా, తరిగిన మామిడికాయ, తరిగిన పచ్చిమిర్చి ఇవన్నీ తరుగుకొని పక్కన పెట్టుకోవాలా. పక్కన పెట్టుకుని పొయ్యి మీద మనం ఇది పెట్టాం కదా, చింతపండు బదులు మామిడికాయ వేస్తున్నాం. దీనిలో మనం మామూలుగా బీరకాయ పప్పు చింతపండు వేస్తాం కదా, చింతపండు బదులు మామిడికాయ వేస్తాం. సూపర్ టేస్ట్గా ఉంటుంది మామిడికాయ వేస్తే. ఇంకాను మా పప్పు పొయ్యి మీద వేస్తే ఉడికిపోయింది. పప్పు ఉడికిన తర్వాత తరిగిన ఉల్లిపాయ వేయాలి. ఈ తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసేయాలి. తరిగిన ఉల్లిపాయ, తరిగిన టమోటా, తరిగిన పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న మామిడికాయ, తరిగి పెట్టుకున్న బీరకాయ అన్నీ దాంట్లో వేసేసేయాల. దాంట్లో వేసేసిన తర్వాత అసలు ఈ బీరకాయ ఎంత మంచిదండి తింటేను. బీరకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపడటంలో సహాయపడుతుంది, అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. దీన్ని తిన్న తర్వాత సాధారణంగా గ్యాస్ లేదా అజీర్ణం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు బీరకాయ ఉడికిపోయింది, మూత పెట్టేసాం కదా. 10 నిమిషాల తర్వాత చూస్తే బీరకాయ పప్పు ఉడికిపోయింది. దాంట్లో పచ్చిమిర్చి చేసాము. పచ్చిమిర్చి చేసి చూసుకొని 1 స్పూన్ కారము, ఒక స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసేసి అంతా కదిపేసేయాల. కదిపేసేసిన తర్వాత బాగా కదిపేసేసి ఆరోగ్యానికి బీరకాయలో పేగులను శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతుంది, సహాయపడి అనేక లక్షణాల గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, ఫైబర్ ఉంటాయి. ఇది కడుపును శుభ్రపరచడం సహాయపడుతుంది, కడుపు సంబంధించిన సమస్యలను తొలగించడం సహాయపడుతుంది. ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు గుత్తి తీసుకొని పప్పు వేయించుకోవాలా. పప్పు వేయించుకొని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో ఒక తగినంత ఆయిల్, 2 స్పూన్లు ఆయిల్ వేసి ఈ ఒక్క చక్కగా దంచిన వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, పప్పు, మినపప్పు, 2 కట్ చేసిన ఎండుమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి మొత్తం వేసేసేయాల. మొత్తం వేసేసి అవన్నీ బాగా ఎర్రదాలు కాగాలండి. దాన్ని బాగా కాగితే బాగా ఎరుపు రంగులో రావాలా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలా. ముఖ్యంగా ఈ ఊబకాయాన్ని తగ్గిస్తుంది బీరకాయ. కేరళీలు తక్కువగా ఉంటాయి, అంతేకాకుండా శక్తికి మూలంగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో నీరు, ఫైబర్ ఉంటాయి. ఇది ఆహారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది, ఆకలి నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల బరువు నియంత్రణకు బీరకాయ ఒక అద్భుత ఎంపిక. బాలింతలకు కూడా పెడతారు, కావిళ్ళకు కూడా పెడతారండి. పసికిళ్ళు కావిళ్ళు వస్తుంది లేదా వాళ్ళకు కూడా ఈ బీరకాయని పెడతారు. అంత మంచిది బీరకాయ, చాలా మంచిది బీరకాయ కూర. మన పెద్దోళ్ళు టైఫాయిడ్ జ్వరం వచ్చినా కూడా బీరకాయని పెడతారు, చాలా మంచిదని వంటికి, అన్ని విటమిన్స్ ఉంటాయని. ఈ కొద్ది కరివేపాకు వేసి వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి పప్పులో పోసేసి పొయ్యి మీద పెట్టేసేయాలి. దీన్ని పొయ్యి మీద పెట్టేసేస్తే కాసింత ఇంగ వేయాలండి. ఏ కూరలో అయినా ఇంగ వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. పప్పు కూరల్లో ఇంగ వేస్తే పప్పు
పప్పు గ్యాస్ కదా, ఇంగువ అరుగుదలకి మంచిది. ఇంగ వేస్తారు దీనిలో. ఇంగ వేసేసి కొద్దిగా గుబగుబలాడిన తర్వాత పప్పు కూరలల్లా తాలింపులు పెట్టిన తర్వాత గుబగుబలాడాల. గుబగుబలాడే పప్పు మామిడికాయ బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. దీనిలో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి దీనిలో చపాతీలోకి, పూరీలోకి, రోటీలోకి, అన్నంలోకి, అన్నిటిలోకి బీరకాయ పప్పు బాగుంటుంది. బీరకాయే రుచి అనుకుంటే దాంట్లో మళ్ళీ మామిడికాయ పడింది కదా, మామిడికాయ వేస్తే ఇంకా రుచి. చింతపండు బదులు మామిడికాయ వేసుకున్నాం మనం. చింతపండు ఇప్పుడు మామిడికాయ కాలం ఎక్కువ కదా, చింతపండు బదులు మామిడికాయ పప్పు. మా పులుపు సరిపోతుంది. మామిడికాయ ఒక గ్లాస్ పప్పుకు ఒక మామిడికాయ తరిగి వేసుకోవాలా. రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.